ధ్యానవాక్యము మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 26వ వచనము. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. చాలండి. మాట విని కట్టుకుంటూ నేర్చుకోవాలి. ఏం చేయాలమ్మా? మరి ఎందుకు ఇప్పుడు మీకు చెప్పేది? మీ జీవితాన్ని కట్టుకుంటే రాకడకి వెళ్ళుదురుగాక. మత్తయి శుభవార్త అమ్మా 7వ అధ్యాయము 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎందుకు? ఆ మాటలే ఈ లోకాన్ని మరిపించి ఆ లోకాన్ని చూపించేయంట. చెప్పండి. ఏ లోకాన్ని మరిపించి? ఎంత గొప్పోడు. మత్తయి శుభవార్త 8:11. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. ప్రార్థన. మంచి కాపరివైన తండ్రి, ఆత్మల కాపరవైన పరిశుద్ధాత్మ తండ్రి, మీరు వచ్చి ఏమనే సంఘ కాపరైన యేసు నామములో, ఆత్మల కాపరైన పరిశుద్ధాత్మ గారి నామములో మాట్లాడమని బ్రతిమిలాడి వినయముతో వేడుకొనుచూ ఉన్నాము పరమ తండ్రి. అవును, ఆమె. ఇప్పుడు మీరు చదివిన 11వ వచనము అండర్లైన్ చేసి, అక్కడ శతాధిపతి గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసు మనసు ఎరిగినవాడు. అవును. ఇంకోటి చెప్పండి, యేసు గొప్పతనం ఎరిగినవాడు. అవును. యేసు ఎక్కడున్నా చాలు అనుకున్నవాడు. అక్కడ చాలా గొప్ప విషయం ఉంది. శతాధిపతికి 2 విషయాలు చెబుతున్నారు. పరదేశంలో కూర్చునేవారి పేరు 11వ వచనంలో చెప్పి, పారవేయబడేవారి పేరు కూడా చెప్పారు యేసుప్రభు. ఈ రాజ్య సంబంధులు అని ఉంది చూడండి అక్కడ. వెలుపటి చీకటిలోనికి. ఇప్పుడు చెప్పండి, 2 రాజ్యాలు. కూర్చునే రాజ్యం పరదేశంలో ఉంది, పారవేయబడేది పాతాళంలో ఉంది. ఈ లోక రాజ్య సంబంధులు ఏ ఊరిలోకి వెళతారు? పరవేయడం ఎక్కడ? పాతాళంలో, చీకట్లోను. వెళ్ళటం ఎక్కడ? చీకటి లేని రాజ్యములో. అవునా? 2 రాజ్యాలు అక్కడ ఉన్నాయి. శతాధిపతికి ఎందుకు చెబుతున్నాడు ఈయన? ఎందుకంటే నా ఇంట్లో ఒక ఆయనకి బాగోలేదు, నువ్వు ఒక మాట చెబుతావా అని అడిగాడు. కాదు కానీ నేను వస్తానులే అన్నారట ప్రభు. ఆయన మాట అడిగాడు, ఈయనేమో వస్తానన్నాడు. ఏంటి తేడా? నీ స్థితి ఎలా ఉందో అని చూడడానికి ఆ మాట అన్నాడు. అవును. ఈ లోక మనిషికి ఆ లోకబోధ చేస్తున్నాడు యేసుప్రభు. శతాధిపతి ఏమన్నా శిష్యుడా? చెప్పండి.
మరి ఎందుకు ఆ లోకం గురించి చెబుతున్నాడు? భూమి మీద మీలో ఎవరైనా ఈ విషయం మర్చిపోకూడదు. నా జీవితము శతాధిపతిలా కూడా లేదు. యేసు రెండూళ్ళ గురించి చెబుతున్నాడా? రెండూళ్ళ గురించి. పరలోక రాజ్యములో కూర్చుంటా వారి జాబితా చెప్పాడా? అబ్రాహాముతో కూడాను. చూడండి ఎంత బాగా చెప్పారు. దేవుని రాజ్యములో కూర్చుంటారు. దేవుని రాజ్యములో కూర్చునే వారు ఎవరమ్మా? ప్రభువా అని పిలిచేవారు కాదు. బాగా చెప్పారు. ఆయన చిత్తం ఏంటి? బాగా చెప్పాలి. యేసుప్రభు చెప్పారు, అమ్మా నా రాజ్యం మీరు రావాలంటే నేను ఆ రాజ్యములోంచి వచ్చాను. ఏ రాజ్యములోంచి? తండ్రి ఉన్న రాజ్యములోంచి. భూమి మీద మానవుడు ఇంకో రాజ్యం వెళ్ళిపోతున్నాడు. బెడ్డగెట్టయితే నూతులు ఎలా ఉంటుంది? వెళ్ళిపోతా ఉంటుంది. అవును, ఈ భూమి మీద 7 ఖండాల భక్తులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చీకటిలోనికి. అనరేంటి నా తల్లి? మీరు చదివి చెప్పండి. ఎక్కడ? మత్తయి 8:11. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను. లిస్ట్ ఇచ్చాడా? పరలోక రాజ్యంలో చేరేవారి లిస్టు. అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. కూర్చున్న వారు పరలోకములో గొప్పోళ్ళు కదా. వాళ్ళకి కూర్చునే హక్కు ఏ రాజ్యములో ఉంది? పరదేశంలో. పారవేయబడే స్థితి ఏ ఊర్లో వాళ్ళకి ఉంది? మా ఊరోళ్ళకి ఉందా అంటలేదు మీరు. మీ ఊరోళ్ళకి కాదు, అది అడవి జంతువులకి. ఆ అడవులో జంతువులు ఉంటాయి, వాళ్ళకి. ఈ లోక సంబంధమైన జీవితం ఏం తెచ్చింది నీకు? వెలుపట. చెప్పు, చదువు. రాజ్య సంబంధులు చీకటిలోనికి. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఏడ్పును. ఎవరిని కొరికేస్తారు? కొరికేయండి. మీకు కొరికేసే పనులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటారు? మా కోపం చల్లారక 4 కొరుచుకుంటాడంట. అంత కోపం ఉందా? పళ్ళు ఎందుకు కొరుక్కుంటారు? అక్కడికి వెళ్ళి చెప్తే సిగ్గు నాకే. ఎవరినన్నా కొరుకుతారా? వాళ్ళు కొరుక్కుంటారా? అక్కడ ఏముంది అదే చెప్పండి అన్న చెల్లుళ్ళారా. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. అది ఎవడకాడే కొరుక్కుంటాడా లేకపోతే ఎవడన్నా కరుస్తాడా అని చెప్పాను. ఏం చెబుతలేదు. ఎందుకు అందరూ కరిసేవాళ్ళు అయితే కరిపించుకునేవాడు ఎవడు అక్కడ మాట్లాడతలేదు. ఎవడైనా కరవనోడు ఉంటే ఆ నీళ్ళు కరుస్తారు. ఈ బాపదంతా ఒకే జట్టు. ఎవరాళ్ళు? ఈ రాజ్య సంబంధులు. మీరు రెండో రాకడికి వెళ్ళాలంటే మీ రాజ్యం మరిచిపోవాలి, ఆ రాజ్యం జ్ఞాపకం ఉంచుకోవాలి. అసలు మీరు కడవరి స్థితి ఏంటో తెలుసా? ఒక భక్తుడు ఈ క్షయమైన జీవితాన్ని వదిలేసి అక్షయమైన జీవితాన్ని తొడుక్కొని పరలోకం వెళ్ళాలి. అది పరలోకపు చట్టం. భూలోకం కష్టమైన చీకటి ఏ ఊరు? హేడెస్. చీకటి ఎంత ఉంటుందో చెప్పనా? అరిసేయం మందం అంత ఉంటుంది. ఎందుకు? అక్కడ చీకటి అంత మందం ఎందుకు ఉందని ధ్యానం చేసినప్పుడు ప్రభు అన్నారు, అందరూ పాపం పట్టుకెళ్ళారు, అందుకే అక్కడ చీకటి ఎక్కువ అయిందన్నారు. అవును, అక్కడికి వెళ్ళేవాళ్ళే ఆ బాపత అనవచ్చు కదా. మీరు
వాళ్ళు అందరూ చీకటి ఉన్నారు, చీకటి అయి ఉన్నారు, చీకటి పట్టుకెళ్ళారు. అందుకే అంత మందం అయింది. ఈ పక్కడు ఆ పక్క కనపడ్డా ఆ చీకటిలోకి ఎవళ్ళు వెళ్తారో ఈ రాజ్య సంబంధులు. ఎంత అందంగా చెప్పారు అమ్మా. అయితే నేను ఎంత పాస్టర్నైనా, నేనెంత భక్తుడినైనా ఈ లోక జీవితం జీవిస్తే నా గతి అంతేనా కాదా? వాక్యం అనే అర్థం దగ్గర ఈ వ్యర్థ బ్రతుకుని సరిచేయండి అమ్మా. ఎంత లోటు కనపడుతుంది. అందుకే ఒక ఆయన అన్నాడట, లోకము మరి దానిలోని సమస్తమైన ఆశలు నాకు వద్దు, నాకు వద్దు, సాతానా నా వెనకకెళ్ళు. మళ్ళా అన్నానండి పాడకుండా, లోకము దానిలోని నాకు వద్దు, ఏసే చాలు సైతనా. ఇప్పుడు చెప్పండి, ఈ లోకరాజ్యం ఎవరిది? దెయ్యానిది. అందుకే ప్రకటనలో యోహాను చెబుతూ, చూడదు బైబిల్, ప్రకటనలో యోహాను గారు చెబుతూ, ఇంకా నేను యోహాను గారిని అంటాం నాకు ఇష్టం ఉండలే, చిన్న క్రీస్తు గారు చెబుతూ, అవును నాకు అలా వస్తుంది. ఎవరు యోహాను? పెద్ద క్రీస్తులోంచి లోపలికి వెళ్ళొచ్చిన చిన్న క్రీస్తు గారు చెబుతూ ఏమన్నారా? చెప్పట్లేదు. నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు రెండో రాకడికి ప్రయోజనం. యోహాను ఎవరమ్మా? చిన్న క్రీస్తు. ఎలా వచ్చిన క్రీస్తు? క్రీస్తులోకి వెళ్ళి బయటకు వచ్చిన క్రీస్తు. అందుకే అంత గొప్ప శిష్యుడు. ఆయన పరలోకం గురించి చెప్పారా? చెప్పారు. ఆ మాటకు మీరు ఏమనాలంటే బాగా తెలిసిన వాళ్ళు, పరలోకం వెళ్ళొచ్చి చెప్పాడు అనాలి. మీ మైండ్ ఆబ్సెంట్. వెళ్ళదా? 22 అధ్యాయాలు దర్శనము యోహానికి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు దర్శన గ్రంథం. అది ఈ నిలిపోయాడు పరదేశ్. అక్కడ పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి రాయన్నారు. 22 అధ్యాయాలు రాశారు. అది ఎందుకు వెళ్ళారో చెప్పగలరా? ఈ ఆత్మనట్టుకెళ్ళి పరిశుద్ధాత్మ లోపల పెట్టారట. ఆ ఆత్మ తీసుకెళ్ళిపోయారట. మీకు ఈ వరస వచ్చా? మా ఆత్మ సావదో, నీ ఆత్మ మాకు రాదు, దెయ్యం ఆత్మ మాకు ఉంది అంటలేదు ఆవిడ. ఏంటి ఏం అర్థం అవ్వట్లేదా నేను చెప్పేది? మాయ ఆత్మ సావదో, నీ ఆత్మ మాకు రాదు. నిజమేనా? అబద్ధంలాగా నటింతారేంటి నా చెల్లుళ్ళరా? నీకు దేవుని ఆత్మ ఉందా? దేవుని ఆత్మ ఉంటే స్వార్థం ఉండదుగాక. దేవుని ఆత్మ అయితే దేవుడిదే తింటా బతుకుదుడుగాక. మీరు బాగా తింటారు దేవుడిదే, అందుకే దుడ్డు ముక్కలాగా ఉన్నారు. ఎటు మాట్లాడతలేదు. నేను మగాయన బాగా కంటే ఏటి ప్రభు ఈయనేమో సన్నంగా ఉన్నాడు, మగాయన పుట్టినోడు ఇంతలా ఉన్నాడు, ఎలా కన్నాడు అని అడిగాను. అప్పుడు ఆయన అన్నారు, ఆడ ఆత్మ జీవితం అది, ఆడు పరిశుద్ధుడుగా ఉన్నాడు, అందుకే ఆడికంటే లావుగా ఉన్నాడు ఆడు కొడుకు అన్నారు. అవును, మరి నీకు ఉన్నాడు వీక్నెస్ కొడుకు. ఆ వీక్నెస్ నీ లోపలే ఉన్నాడు, వచ్చేసినాడు కాదు, ఉన్నాడు లోపల ఒక దరిద్రుడు. ఆడెవరో దెయ్యం. అందుకే ఈ లోకరాజ్య జీవితం బతకరా అంటున్నాడు. అమ్మ ఎందుకురా చెప్పండి? ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకుడి. ఒకవేళ అలా ప్రేమించారా తండ్రిది నీకు ఉండదు. ఎందుకు చెప్పాడు మాట? అమ్మా, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ప్రేమించారు
తండ్రి ప్రేమకు మీరు నోసిపుచ్చుకోరు. నేను ప్రార్థన చేసినప్పుడు అంటాను, అయ్యా తండ్రి, నీ ప్రేమకు నేను నోసిపుచ్చుకోలేదా? ఏడ్చావా? ఎప్పుడైనా ఆ మురుగుగొడ్ల ప్రేమలన్నీ ముష్టి బ్రతుకులా ప్రేమించేసి ఆఖరిని ప్రభువా నా ముసల ప్రేమ నీకు ఇస్తాందా? అవును, నీ భక్తి జీవితం అదే కదా. నీ పిచ్చి జీవితం లోకానికి అమ్మేశావు. అవును, పాపానికి అమ్మేశావు. ఈ చిరిగిపోయిన ప్రేమనట్టుకెళ్ళి అయ్యా రా అంటావా? ముసల రకం ప్రేమోడా. నీ కన్న తండ్రి ఎంత ప్రేమ దారపోసాడు? ఎప్పుడు దాకా దారపోసాడు? ఆయన ప్రేమించి అంతము వరకు ప్రేమించాడు. అవసరాల ప్రేమోడా. నువ్వు దేవుని రాజ్యం వెళతావా? పాస్టర్ గారు చెబుతాడు, వెళ్ళు. ఆడు వెళ్ళాడు, ఈడు వెళ్ళనివ్వడం. అవును, ఆయింది తినడా, ఊళ్ళోది తింటాడు అందరూ. ఎవరు తినాలి? అయిందా? అక్కడ మా అత్తయ్య గారు మాట అన్నారు, చూడకుండా చెప్పాడు, ప్రభువా ప్రభువా అన్నవాడు చదివి చెప్పు. కంఠస్థవాక్యం మీకు మరి 7వ అధ్యాయం 21. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని. మీరు మొట్టమొదట ప్రార్థన చేయగానే ప్రభువా అన్నారా లేదా? అన్నారు. మరి జాబితాని ఎక్కడెట్టాడు? ఎల్లరా అన్నాడు ఆయన. మరి మీరే కదమ్మా చదివారు. అప్పుడు మీరు ఎమ్మటే ఏమనాలి? అయ్యా ప్రభు అనుకుంటే ఇంకేమనాలని అంటున్నారా? నమస్కారం. మీకు తీర్పు ఉంటుంది. ఇది రీలేసి చూపించాడు. 1000 ఏండ్ల పరిపాలనలో తీర్పు దినం ఒకటి ఉంటుంది. ఆ తీర్పు అప్పుడు ప్రభు అంటారు, వీళ్ళ గురించి లిస్ట్ తీ అంటాడు. అసలు తీర్పును నేను చూసినప్పుడు ఎంత ఎడుతున్నారో అక్కడ. అది విడిచిపెడుతున్నాను. 21 ఎంత బాగుందో చదవండి, పూర్తి చేయడం వల్ల. ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. సిగ్నల్ వచ్చేసిందా? అక్కడ నువ్వు మౌనంగా ఉంటే అటన్నా పంపుతాడు. నువ్వేమన్నా ఎక్కులు తీసావో? ఎక్కులేటి? నేనెప్పుడు తీసాను? నీ రిజిస్టర్ తీసేస్తాడు అక్కడ. నీ వాడు ప్రతి మాట నీవు మరుతువు కానీ దేవుండు మరచునా తీర్పుండు సుము. భక్తి జీవితములో ఇప్పుడు చెప్పండి, ప్రభు చెప్పింది అమ్మా, ఆయన వచ్చింది మొదటి రాకడలో, ఆయన చెప్పింది రెండో రాకడ. చూసారు కదా? అసలు 13వ అధ్యాయంలో ఉంది మత్తయి శుభవార్త 44లో 13:44. పరలోక రాజ్యము. అది ఇంటికి వెళ్ళి చదువుకోండి. 13వ అధ్యాయం అంతా రాకడ గురించి ఎక్కువ చెప్పారు. 13వ అధ్యాయము రాకడ గురించి ఎక్కువ చెప్పారు. తల్లి, మా నాన్న వడ్లాన పెడతాడంటే అన్నం కూడా మానేసి అది చూసేదాకా నిద్రోదం. పిచ్చుకొక్క నాకు నూలు పోగేది ఉండదు. ఏమి నాకు తిట్టాను అనుకోకుండా అమ్మాయి. పెళ్ళి కుమార్తె తన్ను తాను అలంకరించుకునేను, అందుకు మీరు నగలు పెట్టుకొనవచ్చునని ప్రభు చెప్పుచున్నారు. ఆమేన్. మీ నైజ్యం మారిపోయిందని చెప్పాను ఈ మాట. మీ నైజ్యాన్ని చూసి మాట్లాడుతున్నాను. పెట్టుకోండి తల్లి. రెబక్క పెట్టుకోలేదా? ఎలియాజరు ఇచ్చాడు కదా. అసలు మీరు ఎప్పుడైనా పెంతుకోస్తోళ్ళు వచ్చారనుకోండి, మన సహోదరులు పెంతుకోస్తోళ్ళు అనండా బాబు మీకు నోరు. మన సహోదరులు పెట్టుకోరు, మీ సహోదరులు పెట్టుకుంటారు. ఏటి పెట్టుకుంటున్నారు అని అంటే ఏం చెబుతారు? నోరు తేలగలేడి.
మాట్లాడతలేదు ఎవడన్నా. ఏం చెబుతారు? అప్పుడు ఏం చెబుతారా చెల్లి? నన్ను కాకేయండి, అప్పుడు చెబుతా. ఇక చెప్పరా? ఇక చెబుతువా? ఇంకేం పోగొట్టుకుంటూ లేదు. చిల్లి కాంచంలో ఎన్ని వేసినా అంతేనట. నేను భక్తుడి జీవితం చెప్పనా? సంతకెళ్ళి సంచిడు సంతకం అన్నాడంట. ఆ సంచి చిల్లంటే ఉత్తి సంచి మిగిలిందంటే ఇంటికి వచ్చేటప్పుడు. అవును, నీ భక్తి జీవితమే రాది. నవ్వుతున్నావు, ఎవడ భక్తి జీవితం కాదే తల్లి. నాకు ఎవడ భక్తి జీవితం నాకు చెప్పడం రాదు. నేను జీవించలేను ఆ జీవితం. నువ్వు జీవితే జీవించు. ఈ రాజ్య సంబంధులా మీరు కూర్చునే రాజ్య సంబంధులా? అమ్మా, యేసుప్రభు ఆయన ఏ రాజ్యములోంచి వచ్చాడు? నా రాజ్యం ఇహ సంబంధమైంది. ఆయనే ఈ మాట చెప్పాడు. ఏమని? ఈ రాజ్య సంబంధులు వెలుపట చీకటిలో. అమ్మ దా అనండి అక్కడే. డాడీ డాడీ అనండి. ఎక్కడరా డాడీ, నీకు నాకు అందుతలేదు సెల్ ఫోన్ అంటాడప్పుడు. ఇక్కడ మంచి మంచి వాళ్ళు సంపాదించేశారు. రాకాలరా, తనువు బలిపెట్టినోడే నీ తండ్రి, నీ అన్న. ఆత్మను దాసేవాడే నీ దాగుచోటు. ఆయనే పరిశుద్ధాత్మ తండ్రి. వీళ్ళు ఆయన దగ్గరలోకి వెళ్ళలేరనంట, ఆయనే నీ లోపలికి వచ్చాడు. ఎంత భాగ్యము! మన తండ్రి గారు అన్నది చెప్పండి. మనమెంతో ధన్యులము, మనమెంతో. అబ్బా, ఈ భాగ్యము కోటీశ్వరుడికి లేదు. మీరు ఏ రాజ్య సంబంధంలో మీరే తేల్చుకోండి. నేను ఆఖరుని అడుగుతా, ప్రతి నైజ్యాన్ని కొట్టి అడుగుతాను. పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసా? తలంపుని టెస్టులు చేసేవాడు, మనసుని పరీక్షలను చేసేవాడు, ఆత్మ ఆకారాన్ని నిత్యము చూసేవాడు. ఆయనకి నీ దేహం అడ్డేమీ లేదు. లేకపోతే నువ్వు ఆయన ఒకటే. ఎంత గొప్పదమ్మా అది! నువ్వేమంటావు ఇప్పుడు చెప్పండి? ఈ రాజ్య సంబంధంలోంచి ఆ రాజ్య సంబంధంలోకి ఏమవుతావు? టీచర్లు ఏమవుతారు అక్కడికక్కడికే. అది అందరికీ నేర్పు కదా అంతా. ఈ రాజ్య సంబంధులము ఎలుపడ చీకట్లో పోతున్నారు. అబ్రాహాము ఆ రాజ్య సంబంధి ఎందుకు అయ్యాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10. ఎలా అనగా శిల్పి నిర్మాణకుడు. చదువు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అమ్మా, అబ్రాహాము ఎక్కడున్నాడో పరలోకం ఎక్కడుంది? అబ్రాహాము హిందువుడు, విగ్రహారాధికుడు కొడుకు. అవును, యేసు ప్రభు పిల్లల పొట్టలోంచి వచ్చిన పిల్లలే ఈ ఆశ లేని వాళ్ళు. అబ్రాహాము ఎవడో? ఆయన బొమ్మలు అమ్ముకునేవాడు కొడుకు. మీలో పిల్లలకి చాలామంది తెలియదు ఎవరో. బొమ్మలు అమ్ముకునేవాడు అంటే ఆ బొమ్మల గురించి ఇప్పుడు చెప్పకూడదులేండి. అబ్రాహాము ఎందుకు బొమ్మలు అమ్ముకునేవాడు? పెద్దవాళ్ళకి తెలుసు, చిన్నవాళ్ళకి తెలుసు. బతుకు తెరువు కోసం. ఒకసారి అబ్రాహాము తండ్రి ఏం చేసిందంటే బొమ్మలు అక్కడ తయారు చేసి పెట్టాడు. ఒక బొమ్మ చేతిలో కర్ర ఉంటుంది కదా, ఉంటుంది. వీళ్ళ కొడుకుని ఇక్కడ ఉండరా బాబు, ఎవరైనా వస్తారని ఎవరినే అబ్రాహాముని ఇక్కడ ఎట్టి ఆయన బొమ్మలు అమ్ముకోవడానికి వెళ్ళాడు. ఆయన బొమ్మలు ఏమంటున్నాడు? దేవుడు దేవుడు అని వాళ్ళు కొనుక్కెళ్తున్నారు, దేవుడు అని వీళ్ళు అమ్ముకుంటున్నారు. వీళ్ళకి వ్యాపారం. అప్పుడు వాళ్ళ నాన్న అలాగల్లిచ్చి, చిన్నప్పటి నుంచి గొప్పడు. ఎందుకు అబ్రాహాం గురించి చెబుతున్నాను? పాత నిబంధనలు చెప్పండి, నక్షత్రాల్లాంటి వంశాన్ని ఈయనలోంచి తీశాడు. ఎంత గొప్పోడుమో! పునాదులు గల నూతన పట్టణం మీద ఆశ పెట్టుకు బతుకుతున్నాడు.
నువ్వు నిన్న కాక పిడక ముక్కలు ఏరుకుని ఇవాళ దేవుడు భక్తుడు అయిపోయావు. ఇప్పుడు అయిపోయావంటున్నావు అంటే నేను వచ్చేస్తాను నాయనా. పరలోకం రమ్మంటుంది, భూలోకం పీకేస్తుంది, నువ్వు వెళ్తావు. అబ్బా, ఏ ఊరు మనిషివి? యాసవమో ఈ ఊరిది కాదు, ఈ ఊరిదే అంటలేదు వీళ్ళు. అసలు చెప్పరేంటిరా బాబు? నీకు పరలోక యాసం ఉందా? పరలోక ఆకారం ఉందా? పరలోక దాన్ని తిన్నావా? చెప్పరే. ఇంకా బాగా చెప్పాలంటే చాలామంది హార్లిక్స్ తాగుతారు, వాళ్ళకి వీక్నెస్ పోదాం. వాళ్ళకి హార్లిక్స్ కంటే పెద్ద జబ్బు ఉంది అన్నాడు. పాపాలు ఎక్కువ ఉన్నవాడికి పరిశుద్ధాత్మ జీవితము ఎంత వినబడినా వాడి జీవితము వికారమే కానీ ఆకారంలోకి రాదుగాక. అవును, నేను 2 రోజుల నుంచి ప్రసంగం ఒకటే చేశానా? ఒకటే రకం చెప్పానా? అప్పుడు చెప్పండి, ఎవరు వెళతారు అక్కడికి? నా తండ్రి చిత్తమును ఎవరు నడుస్తారు? అమ్మా, దాన్ని అండర్లైన్ చేసి, ప్రభువా నేను కూడా ఈ జీవితం కావాలి, నా భర్తకు కూడా పెట్టాయా, నా పిల్లలకు కూడా పెట్టాయా. ఎంత బాగా చెప్పాడమ్మా. ప్రభు అంటం ఎక్కువ, ఆయన కోసం జీవించడం ఎక్కువ. మరి నువ్వు రోజు పొద్దున సాయంకాలం ఏమని ప్రార్థన చేస్తున్నా? ప్రభువా అనకుండా ఏ ప్రార్థన లేదు మీకు. అవునా రేడా? మీరు చేసేది నేను చెప్పనా? అప్పుడు ఎందుకు యేసు ప్రభు ఈ మాట చెప్పారు? 21వ వచనంలో ఇది చెప్పినప్పుడు దైవజనుడు అన్నారు, ఆ లోకరాజ్యములోంచి వచ్చాడు, ఈ లోకరాజ్యపోడిని ఆ లోకరాజ్యానికి సరిపెడతానికి వచ్చాడు అన్నారు. అవును, అందుకే మత్తయి 13లో అన్ని చెప్పారట పరలోక రాజ్యం గురించి. 45, 13, 45. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. నువ్వు బంగారం ముత్యం, ఓ పక్కనే నలుపు, ఓ పక్కనే ఎరుపు, గురిగించల్లారా. అవును, ఆమె అనట్లేదు. మీరు ఎలాగున్నారు? నేను భలే ఏం బాగు, నీ బాగు నీ ప్రభు చెప్పాలి. అవునా? ఎవడు చెబుతున్నాడు? అమ్మా నాకు నీకు దెయ్యం చెబుతుంది. అది నాకు తెలుసు. నా దగ్గరికి రండి, యేసుక్రీస్తు మీద నిన్ను అరగదీసి ఆ యేసుది నీది ఒకలాగా ఉంటేనే నువ్వు పరలోకం వెళ్ళుదువు గాక. ప్రయాణం అందరూ కట్టేశారు, జబ్బు ఎక్కువైంది, వెనక్కి ముందుకెళ్తాడా? మీరు ఏ బాపతి ఇప్పుడు బయలుదేరారు? యాత్రికుడు బాబోయ్, ఇక యాత్రలో అన్నీ మర్చిపోయాడు పాపం. పాత్ర మారని యాత్రికుల అందరూ చెప్పండి, పాత్ర మారని యాత్రికుడా. ఈ యాత్రికుడికి చెప్పండి, చీకటే కానీ కూర్చుని హక్కు గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. అబ్రాహాముతో కూడా అని అన్నారు యేసుప్రభు. చూసారా, పరలోకములో కూర్చుంటాడట. ఎందుకు శతాధిపతిగా మాట చెబుతున్నాడు? శతాధిపతి నువ్వే అబ్రాహాము కొడుకురా. ఎందుకు? మీరు ఏనండి, ఆయన దాసుల్లో ఒకడికి అనారోగ్యం అయ్యా అని ఆయన దగ్గరికి వచ్చాడు. అమ్మా ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, బాబు నాకు నా దాసుడికి ఆరోగ్యం బాగాలేదు, కొంచెం ఒక మాట ఇస్తావా అన్నాడు. ఈయనేమంటాడు, నేనే వస్తాను అన్నాడు. నువ్వు రావడానికి యోగ్యుడును. అది క్రైస్తవ జీవితం. ఆ ఏ వచనంలో ఉందో చూసి దాన్ని అండర్లైన్ చేసి చెప్పండి నాకు. వచనం 8వ వచనం. ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఈ స్థితి నీకుందా? నువ్వెన్నేళ్ళు మతం తీసుకున్నావు. యేసు ప్రభు అంటమ్మా, ఆళ్ళు చూసుకున్నాడు, నన్ను చూశాడు గనక అప్పుడు రాకడ గురించి మాట్లాడతా మొదలెట్టాడు. అవును, ఈ 3 చెప్పండి.
గమ్ముని మేమున్నది మాలోకం అండి. అంటానికి కూడా రావట్లేదు మీకు బేమలో. పురోహితులు ఒత్తులు బాపలికే పండితులు, పామరుడా పండితుల్లా నటించకరా బాబు. అలాంటి వాడికి అసలు ఏంటో జీవితం. ఇప్పుడు చెప్పండి, మేమున్నది మాలోకం, మేము వెళ్ళాలన్నది మహిమలోకం, మేము వెళ్ళేదేమో పాతాళం. ఒరే నా చెల్లె, ఆ రాజ్యం కోసం బతికితే ఆ తండ్రి చిత్తము నీలో ఎంత అరుగుతుంది చెప్పు. నాకు జబ్బు ఉంది నాయనా, నీ వాక్యం నాకు అరుగుతులేదని చెప్పు. అవును, దేవుని మాట మానవ జీవితములో ఆత్మ ఆకారం కోసం అరుగుదల ఉంటే ఈ రూపం పోయి ఆ రూపం వచ్చునుగాక. యేసుప్రభు ఏమన్నారు? ప్రభు అని పిలుస్తున్నారు, ఏమి వేస్ట్. అది మీరు ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీ పిల్లలకు కూడా నేర్పాలి. ఏంటది? మత్తాయి 7:21, ప్రభువా ప్రభువా మీకు తెలుసులేండి. అది అనకండి అన్నాడా అనమన్నాడా? అంటే అన్నారు కానీ అసలు అది ఎందుకు పనికిరాదు. ఎందుకు? పిలిచిన వాడికంటే నా తండ్రి చిత్త ప్రకారం చేసినవాడు గొప్పడు. ఎందుకు ఈ మాట చెప్పారో తెలుసా? నేను చేత్తానికే వచ్చాను, నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను. ఎంత బాగా చెప్పాడమ్మా. తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళేవారు ఎవరమ్మా? తండ్రి చిత్తమును నెరవేర్చేవారు కాదా? నేను అధ్యాయం చెబుతాను, ఒక్కడ కూడా తేడా లేకుండా రెఫరెన్స్ నాకు చూపించాలి. యోహాను శుభవార్త 4వ అధ్యాయము, మీకు తెలియని ఆహారము నాకు ఒకటి ఉందన్నాడు. యోహాను శుభవార్త 4వ అధ్యాయము, మీకు తెలియని ఆహారము నాకు ఒకటి ఉందన్నాడు. శిష్యులు భోజనం తెచ్చామన్నారు. 31 ఎన్నో వచ్చినవా? 34 అంటున్నాడు ఆయన. 32 చదువమ్మా. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఈ తిండి తినేవాడు ఎగురును గాక. ఈ తిండి తిని అరిగించుకున్నవాడు దేవుని రాజ్యానికి సర్టిఫికెట్ వచ్చును గాక. దుబాయ్ ఏసా తెచ్చుకున్నా ఆడు ఏడుతూనే ఉంటాడు కాక. ఈ ఏసా అయితే ఏడవని ఊరు వెళ్తాడు కాక. ఎవడికి ఏది కావాలంటే అదే ఇచ్చును కాక. చెప్పట్లేదు ఎవడ. మీకేమో ఆలోకం నడకము ఈ లోకం. మాలోకం పోతే మహిమలోకం వస్తుంది, మహిమలోకం వస్తే మరణలోకం దూరం అవుద్ది అన్నారు. అది రాసుకోండి. మీ పెద్ద కంప్యూటర్ మైండ్ కదా దాశాద్ది. మీరు కట్టతో చెబుతున్నా చెల్లి, నేను ఆమెను అన్నాక ఏం చెప్పానే అంటావు. రాతనా నువ్వు వదిలే, మళ్ళీ చెప్పండి అంటున్నావా? అదిగో ఒక 7 తలకాయలు కాదు 27 తలకాయలు అదే పనిలో ఉన్నారు. అది తెలుసు. ఇక చెబుతువే నా పని. ఏటా 3ని మీరు సరిగా వెనక చేశారు, రాశారా? చెప్పు, నేను చెప్పలేను. అసలు ఆ భాష మీకు వచ్చా? భాషాజ్ఞానులా, భవిష్యత్తు జ్ఞానులా, ఆత్మజ్ఞానులా, అజ్ఞానులా, దెయ్యపు జ్ఞానులా? ఏదన్నా అంటే తిడతాడో మౌనంగా వదిలిపోతానండి. అజ్ఞానమా? ఎవడ గజ్జాడికి తెలిస్తే ఇంకొకటి గజ్జి చూడడు కాక, ఎవడ పాపమాడికి తెలిస్తే ఇంకొకటి గురించి ఏమి అనడగాక. ఈడు ఇల్లు తుడుతువే ఈడికి నీరసం పట్టుకుంది, ఇంకొకటి ఇల్లు తుడిచేస్తాడు వెళ్ళి. ఎవరా పాపతే? నోరిపి చెప్పడా? నా చెల్లుళ్ళారా, నేనేనయ్యా ఈ దుర్మార్గురాలుని అనడా? ఒప్పుకోవేంటి ఆయన దగ్గర? నా దగ్గర ఒప్పుకోమన్నానా నిన్ను? ఆయన కాళ్ళట్టుకుని నేను మొర్ర పెడతా ఉంటాను. చెప్పాలి. ఇప్పుడు పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు? అదిగో నా రాజ్యం అయిపోతుంది, నా రాజ్యం అయిపోతుంది.
యెహోషువ అలాంటి కాదు నేను. ఎక్కడ బైబిల్లోనా సూర్యుడే ఆగిపోయి అనేది అక్కడ పెట్టాడు. అది చూపిస్తుంది నాకు. ఏమంటారా? అది చూపిస్తుంది. మీ గడియారాలు తిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఏ ఊరు బయలుదేరారు, ఏ ఊరు వెళ్తున్నారా? ఒకడుమో పరలోకాన్ని వదిలి దెయ్యాలుగా మారి ఈ ఊరు వస్తున్నాడు. అవును, మీకు అనుమానమా? ప్రకటన గ్రంథంలో ఉంది. నేను చెప్పను, రెఫరెన్స్ చూసి కాపీ వాళ్ళారా. ఎన్ని నోట్సులు రాసినా ఒక్క అక్షరం నైజ్యంలో ఉండని వాళ్ళారా. అక్కడ ఒక నెట్టితే లూసిఫర్ని మధ్యాకాశంలోకి వచ్చేసాడు. ఇంకో నెట్టాడు దేవుడు, భూమి మీదకి వచ్చాడు. మీ రాజ్యం ఎక్కడుందన్నారు ప్రకటనలో? సాతాను కాపురం ఉన్న కాడ నీవు ఉన్నావని నేను ఎరుగుదును. అవన్నీ వదిలేండి, మీకు అంతా చూసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను బైబిల్ తెలియదు కానీ అది చదవక్కర్లేదు. కానీ మీరు ఆయింది చదవండి, పక్కోడిది చదవకండి అమ్మా. మీరు ఏ రాజ్య సంబంధులు? నేను అందుకే ఈ రాజ్యానికి అంటు జబ్బు అని పేరెట్టాను. ఈ రాజ్యానికి ఏం జబ్బు? నీతిమంతుడికి పాపం ఎక్కువ అంటుకుందా, పరిశుద్ధత ఎక్కువ అంటుకుందా? తెలిసిపోయిందా? అంటు జబ్బు అంటే ఏంటి? పాపం వల్ల వచ్చే జీతం మీ అందరికి అంటస్తే, కానీ అందులోనే ఉన్నారు. అది కేకలు వేరు, ఆశ వేరు, నడక వేరు, చూపు వేరు, బుద్ధి వేరు, ఆత్మ వేరు, మనసు వేరు, దేహం వేరు. ఈ జీవితం నువ్వు జీవించావో నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. స్వార్థం ఉందా ఇక్కడ ఎవరికన్నా? పరమార్థం ఉందా ఏంటి? నేను రెండిటికి చెప్పరేంటి? ఏ రాజ్యం ఇది? అయ్యా మేము ఏ రాజ్య సంబంధమైనా సరే నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని పరలోక ప్రార్థన చేస్తున్నాం. పరలోక ప్రార్థనలు ఏం చేస్తున్నా? అక్కడ ఆపోజిట్ చెప్పండి. నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ రాజ్యానికి మేము రాగం కాక అనండి. అరే శాత అలాగే ఉంది. ఇప్పుడు ఏంటి నేను చెప్పేది? నా తండ్రి చిత్తమును ఆహారంగా ఎవరు తింటారు వారు పరలోకం వెళతారు. అవునా? పోనీ చెప్పండి, మీరు ఎవరు తింటున్నారు? శాపం పొందిన భూములు అన్నం తింటున్న వాళ్ళే పోయారు. అదమా నిన్ను బట్టి భూమిని. మరి ఇప్పుడు మీరు తినేదేంటి? మీరు తినేదేంటి? మీరు తాగేదేంటి? శాపం. ఆదామును బట్టి భూమిని శపించాడు. అవునా? మరి తినేదాన్ని పరిశుద్ధమైపోయేలాగా ప్రార్థన చేసి తింటావా? అంత స్థితి నాకు లేదండి అని చెప్పండి, అని నటించకుండా. యేసు ఎలా పట్టుకున్నారు రొట్టె, ఆయన ప్రార్థన చేసేటప్పటికి శరీరం అయిపోయింది. ఆయన పరిశుద్ధుడు. నువ్వు అన్నాన్ని పరిశుద్ధంగా మార్చి చేసి తినేసేటంత భక్తుడువా? నీకు ఆ స్థితి వస్తే అసలు ఈ అంటు జబ్బు పోవును కాక. ఆ అంటు జబ్బు అంటే పాపం అమ్మోయ్, మీకు పూర్తిగా చెప్పేశాను. ఇదేంటి ఎలాగంటున్నాడు అంటారని. ఏంటి ఆ జబ్బు? అదే పాపాల గురించి చెప్పకూడదు, రోగాలు ఎక్కువైపోతాయి. సరే చెప్పకూడదు. చాలామంది పేసి మారిపోద్ది కొంతమంది. నీకేం తెలుసు? 37 మంది ఉన్నారు ఇక్కడ. నేను లెక్క చెప్పా. నేను ఎవరినో తెలుసా? దేవుని పాలేరుణ్ణి. మనిషి మనస్సును చూసి మాట్లాడేవాడిని. నీ దేహం ఎవరికి కావాలి? దెయ్యానికి ఇచ్చుకో, దెయ్యానికి ఇచ్చుకో. యేసుప్రభు ఎంత బాగా చెప్పారంటే, నేను ఆ ఊరి నుంచి వచ్చాను. ఎందుకు వచ్చానో తెలుసా? ఈ లోక సంబంధిని ఆ లోక సంబంధిగా మార్చుటకు. యోహాను శుభవార్తలు అంటాడు, పిలాతు అడుగుతున్నాడు, నువ్వు ఏ ఊరోడు? నా రాజ్యము యహ సంబంధమైంది. అదే కదా ఇప్పుడు చెబుతున్నాడు. ఈ రాజ్య సంబంధులు వెలుపట చీకటిలో. ఇప్పుడు నువ్వు ఏ గుంపులో చేరతావు? పాపాలు చేయడానికేమో ఈ రాజ్య సంబంధుల గుంపులో చేరిపో. ఎవడన్నా మల్లి మొగ్గల మాటలు చెబితే అందులోకి వెళ్ళిపో. అర్ధనారీ యాసం కూడా. అర్ధనారీ యాసం అంటే ఏంటి?
అప్పుడు కొంతమందికి తెలిసింది, ఇది వరకు పూర్వం ఒక పక్క స్త్రీగాను ఒక పక్క పురుషుడుగాను అర్ధనారి ఆశ వేసుకుని అడుక్కు తినేవాడు. ఆడెవడో ఇది వరకు ఇప్పుడు లేడు, ఆడు నేనే అంటారు అనుకున్నాను. తండ్రి నీకు నమస్కారం. ఆడెవడో అంటే ఒక జీవితము పరలోకం అన్నా సగం జీవితం కూడా లేదు నా ఆడ. నేనంటే శతాధిపతికి ఏ జీవితం ఉంది? నేను అన్నాను, ఆయనేంటి హిందువుడు కదా, ఆయన ఏమన్నా క్రైస్తవుడా? మరి ఆయనేంటి నా ఇంటికి వచ్చేటకు యోగ్యుడును అంటమ్మా అనేసి యోగ్యుడును కానంటున్నాడు. యేసు వస్తానన్నది ఎందుకో తెలుసా అన్నారు దైవజనుడు. వాడి స్థితి ఎలా ఉందో చూడటానికి. నువ్వు రమ్మంటావా పాస్టర్ గారిని? వద్దులేండి ఇక్కడ ప్రార్థన చేయమంటావా? పక్కింటికి వచ్చి ప్రార్థన చేసావు, నా ఇంటికి రాలేదు నేను గుడికి రాని అంటాను. నిజమేనా? ఈడు యోగ్యుడో అయోగ్యుడో, ఈడు చెత్తకుండియో మురుక్కుండియో డైనేజియో పాపపు పేపవో చెప్పడం. యేసుని ఏం చూశాడు శతాధిపతి చెప్పాలి. ఈయన్ని ఏం చూసి నా ఇంటికి నువ్వు రావద్దు అనడా? పాత్రుడిని కానంటే అర్థమేంటి? నువ్వు రావద్దు, నేను మురుక్కోండి. అందుకే తన తాను తెలుసుకున్నవాడు దేవుడితో సమానం. హిందూ శాస్త్రం ఏముందో తెలుసా? తన తాను తెలుసుకున్నవాడు బ్రహ్మతో సమానం అన్నారు. ఎదటోడిని తెలుసుకున్నవాడు దెయ్యముతో సమానం. మీరు ఏ బాపతే మాట్లాడరు. ఒకడు కోడిగా పెట్టండి, ఆ పట్టుకి ఎత్తున్నాడంట. ఆ కోడిగాలు ఎవడో ఎదురొస్తాడు, ఆడు మళ్ళీ కూసిందనుకో ఏంట్రా అని అడుగుతాడు, పీకి పిసికేసాడట. అలాంటి భక్తి జీవితం ఇది. నేను జోక్ కాదు, అది నిజమే. పరమాత్ముడిది చంపేస్తున్నారు, పాపాత్ముడిది ఉంచుకుంటున్నారు. అవును చెప్పండి మీరు అందరూ. ఇంకో తెర ఆమెనానా నా చెల్లె. ఆ కన్న తండ్రి దయ చూపింతేనే ఆయంది తినగలవుగాక. యేసుప్రభు ఏం తిన్నారు? అదిగో అయిపోయింది, నేను ముగిచేస్తున్నాను. నేను యేసు రాజ్యము ఎవరు వెళతారో అనే దాన్ని సంపూర్ణంగా చెప్పలేకపోతున్నాను, టైం లేదు. మీలో ప్రతి వ్యక్తి ఈ రాజ్య సంబంధులు వెళ్ళేది చీకట్లోకి, పరలోక రాజ్య సంబంధులు వెళ్ళి కూర్చునేది పరదేశంలోనికి. ఆది కాండములో ఉన్న అబ్రాహాము హెబ్రీ పత్రికలో చెప్పాడు 10వ వచనంలో, పునాదులు గల పట్టణము కొరకు అనగా నూతన యెరూషలేము కొరకు అబ్రహాము నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ దుబాయ్ ఏమన్నా పట్టుకొస్తున్నావు తట్ట, అది తినేసాక మళ్ళీ యథావిధి తదస్తు. నీకెవరు కావాలి? యేసు. తినేసాక ఇంటికి వెళ్ళాక ఎవరు కావాలి? ఊరు. దొంగ మాటలు ఆడకండి, దొరల్లాగా నటించకండి. దొర దొంగ శతాధిపతి తన్ను తాను చూసుకున్నాడు. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు తెలుసా? కుడు దొంగ ఎలాంటి వాడు, శతాధిపతి అలాంటి వాడు. అందుకే రెండో రాకడ గురించి చెబుతున్నాడు చూడండి. అది ఎందుకు చెప్పాడో తెలుసా? శతాధిపతి కోసం అన్నాడు. శతాధిపతి, నేను వచ్చుటకు యోగ్యుడిని కానన్నావు కదా, అబ్రాహాము కూర్చున్న స్థానంలో నువ్వు కూర్చుంటావు. అమ్మ చూడమ్మ ఎంత పనో. నీ అంతరంగాన్ని నువ్వు గనక సరిగా చూసుకుంటే నేనేమంటాడు? అబ్రాహాము కూర్చున్న కాడ కూర్చుంటావు. ఎంత బాగా చెప్పాడమ్మా. నేను కూడా అబ్రాహాము పిల్లనవుతాను, నేను కూడా అబ్రాహాము కొడుకునవుతాను. నాకు ఈ జీవితం వద్దు. ఆది కాండములో ఉన్నవాడు హెబ్రీ పత్రికలోకి వచ్చినప్పటికీ ఆయన గురించి చెబుతున్నాడు. అబ్రాహాము గురించి ఎవరో? పరిశుద్ధాత్మ తండ్రి. చూడు ఆది కాండంలో ఉన్న అబ్రాహామే నూతనమైన యెరూషలేము కోసం చూస్తున్నాడు. భూలోకి యెరూషలేము కోసం కాదు. హెబ్రీ 11:10 ఇంటికి వెళ్ళాక అండర్లైన్ చేసుకుని చదువుకోండి అమ్మా. చదవద్దు, టైం అయిపోయింది కనుక దయచేసి రాకడికి వెళ్ళాలంటే ఇంకా 7 ఉన్నాయి, 7 వదిలేసాను.
ఇందాక పరలోక ప్రార్థన చేయండి, అప్పుడు చెబుతాను. నీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ రాజ్యం మేము రాలేము గాక, అది నిజమే గాక, అందరూ కూడా నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక. మంచి బిర్యానీ ప్లేట్లు పెట్టాడట, తినరా అంటే లోపల నుంచి బయటకు వస్తున్నానంట. జబ్బోడికేం తెలుసు పరలోకం గురించి? అవునా? కుంటికాలుడికి ఏం తెలుసు స్వర్గం వెళ్ళే నడక? ఆత్మదృష్టి లేనిడికి ఏం తెలుసు మోక్షం వెళ్ళే కళ్ళు లేవు. నా కళ్ళు తీసి నీ కళ్ళు పెట్టయ్యా. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే, అమ్మా ఇది మర్చిపోకండి నా తోబుట్టులరా, నేను నమస్కరించి చెబుతున్నాను. కన్న తండ్రి, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నా తలకాయ తీసేయి, నీ తల నాకు పెట్టు అంటావా? ఎందుకు? మీరే అన్నారు కదా సంఘానికి శిరస్సు. సంఘానికి శిరస్సు ఎవరావమ్మా? నువ్వు గుళ్ళోకి రాగానే అదిగో నా ఇంట్లో ఓడి సరిలేడు ప్రభువా, ఇడిగిడిగిడిగిడి తెగ తాగేస్తున్నాడు ప్రభువా, ఆ కొడుకు చూస్తే తిప్పలెట్టేస్తాడు, ఇదే సోది. ఆ మహనీయుడు ఈడు ఈ ఊరోడేరా బాబు, ఆ ఊరు వచ్చేలాగా లేడు, అసలు గుడి కూడా మానేస్తాడని కొన్ని చేస్తాడు కొన్ని చేయడు. మరి చెప్పరా? ఒక పని చేయకుండా అన్నం పెట్టమండి ఏమంటావు? చేయలే నీ కొడుకుని, నీకు వేస్ట్ అనవా? భక్తి జీవితంలో దేవుని కోసం బ్రతకని నీకు అన్నీ చేసేయాలని దేవుడు. నీ ఫ్యామిలీ డాక్టరా? ఎంత కెట్టుకున్నావేంటి ఆయన్ని? అడగడానికి యోగ్యుడిని కొనానండి నా తల్లులారా, తప్పిపోయిన కొడుకు మనసు కూడా లేనివాళ్ళారా, తప్పిపోయిన కొడుకున్న తప్పులు కూడా తెలుసుకుంటూ రానివాళ్ళారా. అవును, తప్పిపోయిన కొడుకు ఏమంటాడో యోగ్యుడను, శతాధిపతి ఏమంటాడో యోగ్యుడను, నువ్వు రావద్దయ్యా, నా కుళ్ళు కొంపలోకి నువ్వు రావద్దు, నీ మాటను పంపు. అబ్బాయి అంత బాగుందమ్మా. అందుకు ఈడు పరలోకానికి దగ్గర ఉన్నాడా దూరంగా ఉన్నాడా? మరి శిష్యుల మత్తయి 18:2 శిష్యులు ఏమంటున్నారు చూడండి, మొదటి నుంచి అది. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, వీళ్ళు గొప్పతనం అడుగుతున్నారు, అసలు వెళ్తారా వెళ్ళరా అని అడుగుతలేదు. మీరకం కదూ. ఈయనేమంటున్నాడు, పరలోకంలో ఎవడ గొప్పోడు. మరి మీరేమంటారు? పరలోకంలో ఈ పక్కన కూర్చుంటాను, ఆ పక్కన కూర్చుంటాను, దిక్కుమాలి జీవితం. కూర్చుంటావా? అసలు కూర్చొని ఇస్తాడు అక్కడ నిన్ను? మాట్లాడరేటన్నా చెల్లెళ్ళరా, అసలు వెళ్తానికే నేను యోగ్యుడను బాబు. తప్పిపోయిన కొడుకులాగా ఎవడో అడగడో, శతాధిపతిలాగా ఎవడో అడగ. నువ్వు అడిగావా నా కూతురు? అయ్యా నీ ముఖం చూడటానికి, అమ్మ ఇది రాసుకోండి చెల్లె, తండ్రి నీ ముఖం చూడటానికి నాకు ముఖం చెల్లదు. అప్పుడు ఏమంటాడు? యా అమ్మా అంటాడు. అప్పుడు నేను యోగ్యురాలిని కానయ్యా. ఇది మంచిది కదమ్మా, ఇది మంచిది కదా. వస్తానన్నవాడు వద్దన్నవాడు ఉంటాడా? ఇండియా దేశంలో ఎవ్వడం అనడు. కానీ ఈయన అంటాడు, వద్దయ్యా నువ్వు రావద్దు, నీ మాట. అందుకే సిలువ ధ్యాన పుస్తకంలో ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు నేను బ్రతుకుతానయ్యా. ఎవరు మాట్లాడాలి? కనబడి మాట్లాడేవాడేనా? అనుమానం జబ్బు అందరూ అంటలేదు, అందుకే కొంతమందికి అనుమానం జబ్బు ఉంది. కనబడి మాట్లాడతాడా? మీరందరూ బైబిల్ మిషన్ వాళ్ళే, అందరికీ కనబడి మాట్లాడును అనుటే ఈ మిషన్ విశ్వాసము, కొందరి బోధలు వేరుగా ఉండును, అందుకే నేను మాట్లాడను. మీరు ఏ బాపతలో ఉన్నారా? కనబడి మాట్లాడతాడు అనుకున్నాను కానండి, రాత్రి కూడా కనబడలేదు, మీరు ప్లాన్ చేశారు కానీ అంటారేమో అనుకున్నాను. ఎంటకి వీళ్ళు దిక్కులేని లోపలెట్టుకుని దేవుడు వస్తాడు, అసలు దేవుడు వస్తాడు కనపడతాడని తలంపు ఉందా నీకు? బాబాయ్ ఏం కనపడింది? దేవత పోలేరమ్మా, 101 దేవత ఉంది. ఏ దేవత కనపడుతుందో జాతక చూసుకొని జోక్ కాదు. కానీ నా తల్లి నువ్వే గుంపులోకి వెళతావు? యేసు చెప్పిన గుంపేది,
నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే పరలోక రాజ్యం వెళతాడు. ప్రభువు అంటే వెళ్ళాడు. ఇంకా నేనే, నా శిష్యులు తెచ్చారు అన్నం, తెస్తే మీకు తెలియని నాకు అన్నం ఉందన్నాడు. మీరు దేవుని పిల్లలైతే ఊళ్ళో వాళ్ళు అందరూ అన్నం తింటే మీరు దేవుని మాటలు తినాలి. అవునా? యేసుప్రభు తిన్నది అదే, చెప్పింది అదే. అనండా నా చెల్లె, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారము పానీయము. ఎంత బాగుంది! ఆయన కూతురు అయితే, ఆయన కొడుకు అయితే, నీ నాన్న తిన్న తిండి తింటే నువ్వు నాన్నలోకి వెళదు కాక. నువ్వు ఆయన వల్ల వెళ్ళగలవు కానీ నా చెల్లిని నువ్వు నేను లేకపోతే ఎవరి వల్ల వెళ్ళే హక్కు. నేను మాట చెప్పి ముగించాలి. పరిశుద్ధాత్మ తండ్రి వచ్చట ఆ తండ్రి చిత్తాన్ని ఉందో లేదో చూసి ఒక స్టాంప్ వేస్తాడట ఆత్మకి. యేసు ప్రభు అంటారంట, ఆ లోకరాజ్యములోంచి వచ్చాను, ఈ లోకరాజ్యంలో ఉన్నాను, ఆ లోకరాజ్యం వెళ్ళే బోధ చేస్తున్నాను. అవును. ఏ లోకరాజ్య బోధ ఇది? అందుకే మన తండ్రి ఏమన్నారో, ఈ సువార్త కంటే ఏ శుభవార్త లేదు. యేసు వార్త కంటే, యేసు వార్త కంటే ఏ వార్త లేదు. ఇది శుభవార్త. ప్రయాణం కట్టావా? నో ఆన్సర్. ఎవరు చెబుతలే. ప్రయాణం కట్టావా? ఆయనది ఎట్టుకొని కట్టావా? తగులడిపోయేది ఎట్టుకొని కట్టావా? తగులడిపోయేది. అంత తీసుకుపోయి ఉన్నాను మీ దగ్గర. ఎవరిది ఎట్టు కట్టావు? ఆయన చిత్తం పెట్టి కట్టావా? రోజు పొద్దున సాయంకాలం దాకా తండ్రి చిత్తం తింటున్నావా? శిష్యులు గంపుడా అడే 5 రొట్టెలు 2 చేపలు అంతమందికి పంచిపెడితే శిష్యులు పోయిన పట్టుకొచ్చేస్తారా యేసుబాబుకి? ఎవరు చెప్పట్లేదు. వీళ్ళు యేసు తెచ్చారు కదమ్మా, తినండి తినండి ప్రభు. ఎక్కడికి వెళ్ళి తెచ్చారు బాబు? మీ బొమ్మలు ఆడపోతే కదా నాకు తెలుసులే అంటే సిగ్గా వేసి పోతారు వాళ్ళు. మీ దగ్గర కూడా అప్పుడప్పుడు చాలా దిగ్గమంగుకుని మాట్లాడాలి మేము. దిగమంగుకుని మాట్లాడకపోతే నీ సంగతి చెప్పాను, నువ్వు గుడికి రావు దన్నం. నాకు చాలా లాభం. ఈ లోక సంబంధంలో ఉండి చీకటిలోకి వెళ్ళకుందుముగాక. ఆ రాజ్యములో ఉండాలంటే శతాధిపతి వలె నిన్ను నీవు తెలుసుకోవాలి. యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు అదంతా తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వు వాక్యం దగ్గర నుంచి ఉన్నావు తల్లి, నువ్వేం చూడాలి? నీది చూడాలి. నా జీవితం ఆయన జీవితం ఎలా ఉంది? పౌలు ఒక్కరే రాశారు. ఆత్మ సంబంధమైన ఆ జీవితాన్ని ఆత్మ సంబంధమైన జీవితముతో సరిచూచుచు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1 కొరింథీ 2:10 ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇంకెందుకు ఇప్పుడే చదవన టైం అయింది. దేవుడు వచ్చి మీ ఆత్మకు ఆయన ఆత్మ జతిచ్చి ఆ తండ్రి చిత్తమును తిన్న 33.5 సంవత్సరాల బతికిన యేసు మధ్యాకాశములకు రాబోతున్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికి అన్నము తిన్నప్పుడు నాయన చచ్చి తినే ఆహారం తిన్నాను, చావకుండే ఆహారం నాకు పెట్టని ప్రార్థన చేసుకుని అన్నం తినాలి. నువ్వు పేదలు కూడా చేయకుండా తినేస్తున్నావు. సగం అన్నం తినే గ్యాప్ మధ్య పేదం చేస్తావు. ఒక్కొక్కడు తినేసాక అయ్యో పేదలు మర్చిపోయి. ఎన్ని మీ ఇష్టం. ఏమని ప్రార్థన చేయాలి చెల్లి? అన్నం తిన్నప్పుడు తిని చచ్చే అన్నం తింటున్నాను ప్రభువా, తిని చావని ఆహారంగా దీన్ని మార్చు. ఈ ప్రార్థన చేసిన ప్రతివాడికి ఆహారం మార్చును కాక. తండ్రి చిత్తము తింటే పరలోక రాజ్యం ఉందా లేదా? ఈ లోకరాజ్యములో ఉంటే చీకటి ఉందా లేదా? ఈ రెండిటికి మీరే సాక్షులు. నజరేయుడైన యేసు ఆ ఊరు గొప్పతనం ఎరుగుదుడు. ఆ ఊరిలోంచి వచ్చాడు. మీరు ఈ ఊర్లోనే గొప్పించిపోతున్నారు. ఇది గొప్ప కాదు, ఇది చీకటి రాజ్యం, గతించిపోయే రాజ్యం, కాలిపోయే రాజ్యం. ఇంకా బాగా చెప్పేసి ముగింతున్నాను.
సొదొమ గొమొర్రాల అగ్ని పరలోకంలో దిగి కాలిపోయింది. ఇప్పుడు రాజ్యానికి అగ్ని ఎదురు దహించేద్దంటాడు పేతురు. అగ్ని శూన్యం చేయకముందే మీరు యేసు దగ్గరికి వెళ్ళిపోతే బాగుపడుదురు గాక. ఆయన్ని తిని ఆయన రూపం తెచ్చుకుని ఆయన రాజ్యం వెళ్ళాలి. నీది మర్చిపోవాలి, ఆయనది మిగిలిపోవాలి. ఆ భాగ్యం దేవుడిచ్చును గాక. మంచి కాపరి గారు, నువ్వు అత్తమే అందుకు వచ్చావు. మొదటి రాకడికి ఎందుకు వచ్చావు? రెండో రాకడికి సిద్ధపరచడానికి. శతాధిపతికి పరలోకం గురించి బోధింతున్నావు ఏంటైనా? అక్కడ కూర్చునే వారిని చూపిస్తున్నావా? నేను యోగ్యుడను కానంటే చూపిస్తావు. నేను యోగ్యుడనంటే ఇంకేం చెప్పు. అవునయ్యా, ఒక హిందువుడై ఉన్న శతాధిపతే నేను అయోగ్యుడిని నా ఇంటికి రావద్దన్నాడయ్యా. నేను యోగ్యురాలునా ఈవేళ? కాదు. నేను అన్నం తింటూ బతికేదాన్ని, నా తండ్రి చిత్తం తిని బతికేదాన్ని కాదు. చేయండి అందరం, అయ్యా నాకు తినిపిస్తావా? తండ్రి చిత్తం, తండ్రి చిత్తం నాకు వినిపించావు, నేను తింటం రాలేదయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి గారు, వెలుపట చీకట్లోకి వెళ్ళనివ్వకండయ్యా. ఈ పేదరాలికి సాయం చేయండయ్యా. నా వెలుపట శుద్ధి ఉన్న నాకు నా తండ్రి చిత్తము తిని 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 తండ్రి దగ్గరికి వెళ్ళిపోయావు. తెలియని ఆహారమే నేను తినాలి, అందరూ తెలుసున్నది తింటాం కాదు. అది నాకు పెడతావా? కొంచెం పెట్టయ్యా. జక్కయ్య జీవితము దయచేస్తావా? ఇశ్రాయేలీయుడైపోయాడు. శతాధిపతి జీవితం ఇస్తావా? పరలోకములో కూర్చున్నవాడిని చూపిస్తున్నావు. అబ్రహాము జీవితం ఇస్తావా? నూతన యెరూషలేము కోసం ఎదురు చూస్తాను. అయ్యా, కాలిపోయేది నాకెందుకు? నిత్యముండే నూతన యెరూషలేము కోసము, ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత గొప్ప జీవితము! అక్కడోడిని ఇక్కడ ఆయన చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ తండ్రి, ఇన్ని విన్నానయ్యా. నా జీవితంలో నీదే ఉండాలి, నాది చచ్చిపోవాలి. నీదే ఉండాలి, నాది ఉండకూడదు. నా పిల్లల హృదయములో నీవు పెట్టిన మేతే ఉండాలి, నేను పెట్టే మేత కాదు. మీరు ఏది తిన్నారో నాకు అది తినిపించండి అయ్యా. నాలోకి రండి అయ్యా, నన్ను ఆలోకానికి సిద్ధం చేయండి అయ్యా. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను అయ్యో. మార్చండి, 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 చేర్చండి, చేర్చండి. ఆ రాజ్యం వదిలించండి, వదిలించండి. చీకటి రాజ్యం వదిలించండి, వదిలించండి. జబ్బు తిండి దేవుని మాట వలన బ్రతుకుతాడు అన్నారు మీరు. అన్నం వల్ల మేము బతకట్లేదు. అది తింటం నేర్పరా, వింటమే నేర్చుకున్నాం. నీ రాజ్యం మాకు వచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ రాజ్యానికి వెళ్ళే చట్టం నాలో లేదయ్యా. సహాయము చేయండి, సహాయము చేయండి. ఈ 7వ పూటే వెళ్ళే మాట చెప్పావయ్యా, వెళ్ళే మాట చెప్పావు. ఏ ఊరు వెళ్తావు అని అడుగుతున్నావు ఈరోజు. ఆ భాగ్యము మాకు ఇచ్చి పంపండి అయ్యా. ఇడిచిన వస్త్రము ఇడిచిపోయి కొంపొస్తుంది. ఇడిచిన చెమట వాసన వచ్చిన వస్త్రములాగా
ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ లోకాన్ని ధరించుకొని నేను ఇంటికి వెళ్ళేలా చేయనైనా. ఆ జీవితము నీ పిల్లలందరికీ దయచేయమని ఈ 7వ పూట దాకా నీ 2 చేతులు చాపావు, నీకు రుణపడి ఉన్నాము. చేయండి అందరూ. కుమారుడా, అర్జీ పెట్టాము, దాన్ని అమలు చేసేసావయ్యా. అన్నీ తలకిందులైపోయినా ఇక్కడే అందంగా జరిపావు. నీకు స్తుతి అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు ముగ్గురు ఎక్కడుండి జరిపారు. అందుకే 7వ పూట కూడా మేము నెమ్మదిగా ఉన్నాం. కష్టపడ్డ పిల్లలు ఉన్నారు, ఇక్కడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, తిరిగి వెళ్ళబోతున్నారు. దీవించి పంపండి, జీవించి రండని చెప్పండి తండ్రి. ఇశ్రాయేలీలే గద్దరక్కల మీద మోసావట, ఇక్కడ ఎత్తుకోండి, ఎవరిళ్ళ కాడాళ్ళు దింపండి, ఏ కీడు రానివ్వకండి. సంటి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు దీవునివ్వండి. కన్న తండ్రి ముందు వెనకాల ఆవరించండి. నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా తండ్రులు, నా కూతుళ్ళు, నా మనవలు, మనవరాళ్ళు అందరిని దీవించి పంపండి. ఇక్కడ మేము ఎక్కువ తక్కువలు ఏమీ లేము, మేమందరం ఒక తండ్రి బిడ్డలమే. భోజనం చేసి నీ పిల్లలు వెళుతున్నప్పుడు నేను అడిగింది ఇచ్చి పంపమని ఈ 7 పూటలో ఒక పేదోళ్ళు మొర్రపెట్టగా ఒక గొప్పోడు వింటమా, ఒక అయోగ్యులు మొర్రపెట్టగా పరమ తండ్రి నువ్వు వింటమా. మేము అడిగింది తక్కువ, నువ్వు చేసింది ఎక్కువ అని చెప్పండి అందరూ. ఇదే స్తుతి ప్రార్థన. తండ్రి, నేను కొంచెం సాయం అడిగాను, ఎండ దెబ్బ తగలేవలేదు, వాన దెబ్బ తగలేవలేదు. ఎంత గొప్పోడు అయ్యా. చుట్టూ కురుతుందటయ్యా, నువ్వు ఉన్నాను, నేను ఉన్నవాడను అనువాడను అన్నట్టు ఉన్నావు తండ్రి. ఆ భాగ్యం అందరికమ్మని నేను అడిగినా మేము అడిగినా చేసిన చిన్ని మరని విని గొప్ప పని చేసావు గనక నీకు కోటి నమస్కారములు. నీ దాసుడైన దేవదాసయ్య గారిని కూడా తెచ్చి ఈ అన్ని పనులు జరిపినందుకు నీకు రుణపడిపోయాము. మీ త్రిత్వము దీవించి పంపమని త్రిత్వదేవుని నామములు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. అవునామే. అవును, ఆమేన్.